నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేటితో ముగియనున్న మేడారం మహాజాతర. సాయంత్రం సమ్మక్క సారలమ్మ వనప్రవేశం. జల వివాదాలపై తొలి భేటీలోనే వాదోపవాదనలు. తల్లమల సాగర్ను అనుమతించవద్దన్న రాష్ట్ర ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు. నందినగర్ నివాసంలోనే విచారిస్తామని వెల్లడి. హైదరాబాద్ కోటిలో ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పుల కలకలం. రషద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు లాక్కెళ్లిన దుండగులు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి సునేత్ర నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. హైదరాబాద్ కోటిలోని ఓ ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యబాబు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద ఈ ఉదయమే 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తిని దుండగులైతే కాల్పులు జరిపారు. కాల్పులు జరిపి అతని వద్ద నుంచి డబ్బులు తీసుకుని పరారయ్యారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే డీసీపీ శిల్పవల్లి ఇక్కడ చేరుకుని సంబంధిత అధికారులతో క్యూస్ టీంతో కూడా మాట్లాడి హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని పోలీసు కార్యాలయాలకు హై అలర్ట్ జారీ చేశారు. సిటీ లిమిట్స్లో ఉంటారు కనుక వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా మనకు సమాచారం ఉంటుంది. అయితే 6 లక్షల రూపాయలు డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తి బట్టల వ్యాపారం చేస్తాడని తెలుస్తుంది. ఆయన డబ్బులు ఇక్కడ తెస్తున్నాడని సమాచారం తెలుసుకున్న వాళ్ళు ఆయనతోనే ఫాలో అప్ అయ్యి ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం వద్ద ఏదైతే డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడో ఆ సమయంలోనే ఆయనపై కాల్పులు 2 రౌండ్లు 2 బుల్లెట్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఒక బుల్లెట్ తప్పిపోగా ఇంకో బుల్లెట్ కాలుకు సంబంధించి ముడుకు మడంకి మధ్యలో అది బుల్లెట్ దిగినట్లుగా తెలుస్తుంది. ఈ బుల్లెట్ దిగిన వెంటనే ఆయన కుప్పకూలిపోవడంతో అతని వద్ద నుంచి అమౌంట్ వాళ్ళు తీసుకెళ్లిపోయినట్లుగా మనకి ఇక్కడ ప్రాథమికంగా సమాచారం అవుతుంది. 2 బుల్లెట్లు సెల్స్ స్వాధీనం చేసుకున్న క్లూస్ టీమ్స్ ఇక్కడ ఒక ఘటన జరిగిన వద్ద మొత్తం కూడా క్యూస్ టీమ్స్ వాళ్ళ ఆధీనంలో తీసుకొని రక్తపు మడుగులన్నీ కూడా కప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా వివరాలు నమోదు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే బాధితుడు నాంపల్లికి చెందిన బట్టల వ్యాపారిని ఇప్పటికే గుర్తించారు. అయితే పరారీలోని 2 దుండగుల కోసం కూడా పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పోలీసులు అయితే ఇటు క్యూస్ టీమ్తో పాటు సాధారణమైనటువంటి పోలీసులు కూడా 3 బృందాలుగా విడిపోయి ఆ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఇక్కడికి ఘటనా స్థలికి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకుని ఘటనపై కూడా ఎలా జరిగింది, ఎందుకు జరిగి ఉంటుందనే పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నట్టుగా జరుగుతుంది. ఘటన జరిగిన వెంటనే కూడా కోటి పరిసర ప్రాంతాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఒకసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి ఉంది. ఎప్పుడు ఇలా జరగలేదని ఒకసారిగా ఇలా జరగడంతో భయాందోళనలో కూడా ప్రజలు ఉన్నారు. అయితే కోటి ప్రధాన రహదారికి ఆనుకుని ఏటీఎం ఉండడంతో ఇప్పుడు ఎవరైతే కార్యాలయాలకు వెళ్ళాలి కానీ అందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే ఈ ఘటనా స్థలాన్ని పర్యవేక్షణ చేయడానికి వచ్చారో ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఈ ఘటనపై ఇప్పటికే సంబంధిత అధికారులు ఆరా తీశారు. మేడం కూడా మీడియాతో ఖైరతాబాద్ డీసీపీ చెప్పచ్చా? ఓకే. ఈరోజు ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో
ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కి చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ ఆ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. వెహికల్ ఈజ్ విక్టిమ్దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఏటీఎంకి రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. సుమారు 6 లక్షలు. విక్టిమ్కి తగిలిందైతే ఒక రౌండ్, బహుశా ఇంకొకటి కూడా ఫైర్ చేసి ఉండొచ్చు. మనం క్లూస్ టీమ్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. నాంపల్లి సంబంధించిన అతను ఈయన క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు. క్లాత్ బిజినెస్ కి సంబంధించిన క్యాష్ డిపాజిట్ ఎక్కువ అయ్యాయి అనేది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అ ఇన్సిడెంట్ ఐ థింక్, బికాజ్ ఐ థింక్ లాస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో ఒకసారి అయింది. సో మళ్ళీ ఆ తర్వాత ఇదే జరగడము. సో యా, బట్ స్టిల్ ఎప్పుడైనా ఒఫెన్సే. మీరు ఇంకోటి ఏమడిగారు? ఎన్ని టీమ్స్ ఫామ్ చేశారు? ఎన్ని టీమ్స్? ఆల్మోస్ట్ 5 టీమ్స్ ఫామ్ చేశాం ఇప్పటికి. ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. విల్ హ్యావ్ టు వెరిఫై ప్రిలిమినరీ. ఇది మొత్తానికి విచారణకు సంబంధించి 5 బృందాలుగా నిందితుల కోసం గాలిస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కూడా కొనసాగుతుందని వెల్లడిస్తున్నారు. ఇది ఇప్పటివరకు తాజా పరిస్థితి. ఓవర్ టు యు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామ శివార్లో 70 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగయ్య మహారాజు అనే వ్యక్తి భక్తి ముసుగులో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నట్లు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. సుమారు 678 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి ఆలయంలో 5 బస్తాల్లో నిల్వ ఉన్న సుమారు 18 కేజీల ఎండు గంజాయి, 1 కేజీ గంజాయి విత్తనాలు, 30,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నాగయ్య మహారాజును అదుపులోకి తీసుకున్నామని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ దుబ్బాక శంకర్ వెల్లడించారు. పంచగామ విలేజ్ లో నాగయ్య అనే బాబా గారి గుడి బ్యాక్ సైడ్ వ్యవసాయ భూమిలో 678 మొక్కలు ప్లస్ 18 కేజీల గాంజాయి, 1 కేజీ ఇత్తనాలు, 30,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయన దగ్గర వేయింగ్ మిషన్ కూడా ఉన్నది. ఇది బాబా వేషంలో ఇది చేస్తుందనేది మాకు గట్టి ఇన్ఫర్మేషన్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామ శివార్లో 70 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగయ్య మహారాజు అనే వ్యక్తి భక్తి ముసుగులో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నట్లు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. సుమారు 678 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి ఆలయంలో 5 బస్తాల్లో నిల్వ ఉన్న సుమారు 18 కేజీల ఎండు గంజాయి, 1 కేజీ గంజాయి విత్తనాలు, 30,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నాగయ్య మహారాజును అదుపులోకి తీసుకున్నామని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ దుబ్బాక శంకర్ వెల్లడించారు.
పంచగామ విలేజ్లో నాగయ్య అనే బాపా గారి గుడి బ్యాక్ సైడ్ వ్యవసాయ భూమిలో 678 మొక్కలు ప్లస్ 18 కేజీల గాంజాయి, ఒక కేజీ ఇత్తనాలు, 30,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయన దగ్గర వేయింగ్ మిషన్ కూడా ఉన్నది. ఇది బాబా వేషంలో ఇది చేస్తుందనేది మాకు గట్టి ఇన్ఫర్మేషన్. ప్రపంచం కుగ్రామంగా మారిన నేటి పరిస్థితుల్లో శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అక్షర ప్రగతి సాధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం మొగిలిద్దల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. చదువుకుంటే కుటుంబంతో పాటు రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్న సంకల్పంతో ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. విద్య, ఆరోగ్యం 2 అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు భట్టి తెలిపారు. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు భట్టి వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ జాతర తుది ఘట్టానికి చేరుకుంది. వనం వీడి జనం మధ్యకు వచ్చిన వనదేవతలు 3 రోజుల పాటు భక్తులు పూజలు అందుకున్నారు. తిరిగి రాత్రి వన ప్రవేశంతో మహాజాతర పరిసమాప్తం కానుంది. ఇక మేడారం జనసంద్రంగానే ఉంది. గద్దెల వద్ద నిర్విరాంగా దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి మనకేశ్వర్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. వెంకటేష్, మేడారం జాతరలో భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. 4 రోజుల జాతర ఇవాళ చివరి ఘట్టానికి చేరుకుంది. సాయంత్రం కల్లా వనదేవతలు వన ప్రవేశం చేసేయడంతో ఈ జాతర పరిపూర్ణమవుతుంది. అంటే 27వ తేదీ నాడు వీడుకోలు, ఈరోజు 27వ తేదీ నాడు వేడుకోలు, ఈరోజు వీడుకోలు అనే దాని కాలం మధ్య ఈ 4 రోజుల జాతరగా ఉన్నది. దీన్ని వన జాతర, జన జాతర అనే కాకుండా ఇప్పుడు ఘన జాతర, భక్తులు మన జాతరగా భావిస్తున్నారు. ఫలితంగా భక్తుల తాకిడి బారులు తీరేలా చేస్తుంది. పైగా ఈ ఏడాది కొత్తగా ఆలయ పునర్నిర్మాణం జరగడంతో భక్తులు ఒక క్యూరియాసిటీ, ఆతృత కూడా కనిపించి చూడాలని చెప్పి ఇక్కడ బాగా ఏర్పాట్లు చేసిన ఆలయ పునర్నిర్మాణం బాగానే జరిగినప్పటికీ భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో మాత్రం అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఇప్పటికి కూడా 4 రోజుల నుంచి కూడా నిన్నటి నుంచి అయితే మరీ ఎక్కువైంది సమన్వయ లోపం. ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో చాలా లక్షల మంది భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీళ్ళందరినీ నియంత్రించాల్సిన పోలీస్ యంత్రాంగం కానీ లేక దేవాదాయ శాఖ కానీ సిబ్బంది ఇక్కడ కనిపించలేదు. మనం స్పష్టంగా వినిపిస్తుంది మనకు. దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళు VIP గ్యాలరీ దగ్గర తక్కువ భద్రత ఉంచండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి, తులాభారం చేసుకుంటే వాళ్ళు వస్తారు, బొకేలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి సమాచారం ఇస్తున్నారే తప్ప భక్తుల సంబంధించి నీకు ఎలాంటి సూచనలు సలహా ఇవ్వడలేదు. పైగా ఆలయ ప్రాంగణంలోకి చేరిన భక్తులను 5 నిమిషాలు 10 నిమిషాల్లోకి వెళ్ళి మీ దర్శనం చేసుకొని వెళ్ళిపోండి, అమ్మవార్ల దీవెన పుష్కలంగా లభించింది అని చెప్పి పంపిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. నిజమే, ఆలయ ప్రాంగణంలో గద్దెల సమీపంలో ఉన్న పరిస్థితినే దేవాదాయ శాఖ సిబ్బంది పరిగణకు తీసుకుంటుంది తప్ప ఆలయం అవతల ప్రధాన వీధుల్లో ఉన్న భక్తులు పరిస్థితి పట్టించుకోలేదు. ఆ భక్తుల ఇక్కట్లను చూచలేదు. నిన్న రాత్రి సమ్మక్క సారలమ్మ పగిడిదరాజులను దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు మేడారంలో ఏర్పాటు చేసిన బస్టాండ్ నుంచి పసరా మీదుగా వరంగల్, హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటి వరకు కూడా మేడారంకు సంబంధించిన ఒక్క బస్సు ముందుకు కడిగే పరిస్థితి లేదు. పసరా తాడువాయి మధ్య పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయి ఉంది. దానికోసం ఇప్పుడు తాజాగా కొంత పసరా కించల మీదుగా కొంచెం దారి మళ్లించే ప్రయత్నం జరుగుతుంది తప్ప శాశ్వత అంటే ఇప్పటికైతే ఇబ్బంది సమస్య పరిష్కారం అయ్యేలా కనిపించట్లేదు. ఫలితంగా రాత్రి నుంచి ఈ బస్టాండ్లో వేచి ఉన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు లాంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనీసం నీటి సరఫరా లేదు. ఈ వారం 10 రోజులే కాకుండా దాదాపు 10 రోజుల నుంచి మేడారంలో మిషన్ భగీరథ తప్ప నీటి పని చేయడం లేదు. భక్తులకు నీరు లేదు. క్యూ లైన్లు దాదాపు 4 లైన్ల
4 కిలోమీటర్ల క్యూ లైన్లో ఉండే వ్యక్తులకైతే కనీసం చిన్నపిల్లలకు పాలు పంపిణీ, నీటి సౌకర్యం కూడా లేదు. గంటలు దాదాపు 6 నుంచి 7 గంటల సమయం పడుతున్నప్పుడు యూరినల్ పోవడాల్సిన కొంత షుగర్ పేషెంట్లు అనారోగ్య సమస్యలతో ఉన్నది తొక్కిసలట జరుగుతున్నాయి. ఇప్పుడు మొత్తం ఈ ఆలయ చుట్టూ ఉన్న 7 ద్వారాలను చూసుకుంటే ఒక్క ఆలయం ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేసే పరిస్థితి ఉంది. ఆ కొత్త అధికారుల మధ్య సమన్వయం లోపం ఉంటుంటే ఈ ఇబ్బంది తలెత్తది కాదు. సమన్వయం అనేది పెద్ద సమస్య కాదు, కానీ దాన్ని పట్టించుకొని పర్యవేక్షణ చేయాల్సిన అధికార లోపం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గతానికంటే భిన్నంగా ఈ సమస్య పునరావృతం కావడం కొంత భక్తుల్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తుంది. ఇవాళ సాయంత్రం మళ్ళీ అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో లక్షలాది మంది భక్తులు చూడడానికి వేచి చూస్తున్నారు. అప్పటి వరకన్నా కొంత సమస్యని అధినంలోకి తీసుకుంటే కొంత ఇబ్బంది తగ్గించినట్లు అవుతుంది. లేనట్లయితే ఇదే పరిస్థితి పునరావృతం మాత్రం రాత్రి కల్లా ఇంకా తొక్కిసలాట జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇక్కడ ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో మణి, ఓటీ స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్. మేడారంలోని బస్సు ప్రాంగణంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్శనం బాగా జరిగినా తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు తప్పడం లేదని భక్తులు వాపోతున్నారు. చంటి బిడ్డలు, వృద్ధులతో గంటల కొద్దీ బస్సుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్టమైతే రాత్రి 10 గంటల నుంచి వెళ్ళి పిల్లగాళ్ళం పట్టుకొని తిరుక్కుంటా చేసుకుంటా అటు బొమ్మంటారు ఇటు బొమ్మంటారు. నిద్ర లేదు, ఏం లేదు, ఆగమాగం అవుతాను. చిన్నపిల్లలతో సహా ఉన్నాం మేము ఇక్కడ. నైట్ 7 గంటల కాడ నుంచి వెళ్ళి బస్సు లేదు. ఒక్క బస్సు పూట భూపాలపల్లి, కాళేశ్వరం ఏది లేదు. మేము చిట్యాల నుండి వచ్చినాం. నిన్న ఆఫ్టర్నూన్ అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చే వరకు 1 o'clock అయింది. నిన్న 1 o'clock నుండి పాయింట్ మీద నిలబడితే నిన్న 7కి వదిలిపెట్టారు. లోపలికి వస్తే ఒక్క బస్ కూడా రాలే. మంచిలో మా వదినకి రేపు డ్యూటీ ఉంది, చిన్న పిల్లని పట్టుకొని వచ్చింది. అయినా కూడా మంచిలో ఉన్నాం. మార్నింగ్ వస్తాయి అనుకుంటే మార్నింగ్ ఈ టైం అయినా కూడా ఒక్క బస్సు కాదు కదా. నిన్న నుంచి వెళ్ళి చిట్యాలనే బోర్డు కూడా మాకు కనిపించలేదు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిడతాడుతున్న పాకిస్తాన్కు ఇటీవల భారత్ కుదుర్చుకున్న ఓ డీల్ వణుకు పుట్టిస్తోంది. తమ ఉత్పత్తులకు మంచి మార్కెట్గా ఉన్న యూరోపియన్ యూనియన్తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడంతో దాయాది దేశం భయపడుతోంది. తమ వస్తువులకు, ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకు నష్టం జరగకుండా యూరోపియన్ యూనియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు భారత్ తీసుకున్న నిర్ణయం ఆర్థిక యుద్ధమని పాక్ పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఐరోపా సమైక్యతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటం పాకిస్తాన్కు వణుకు పుట్టిస్తోంది. పాకిస్తాన్ ఎగుమతుల్లో 25% వరకు యూరోపియన్ యూనియన్కే వెళ్తాయి. ప్రస్తుతం పాకిస్తాన్కు జీఎస్పీ ప్లస్ హోదా ఉండటం వల్ల అక్కడికి పన్నులు లేకుండా ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు భారత్కు కూడా అటువంటి సదుపాయం లభించడంతో పాక్ వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటి వరకు భారత్ 12% పన్ను చెల్లిస్తూ కూడా పాకిస్తాన్కు గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు భారత్కు పన్నులు లేకపోతే తమ ఉత్పత్తులను ఎవరూ కొనరని పాక్లో భయం నెలకొంది. భారత ఎగుమతిదారులు తక్కువ ధరకే నాణ్యమైన వస్త్రాలను సరఫరా చేస్తే పాక్ మార్కెట్ వాటాను కోల్పోతుంది. పాక్ తన జీఎస్పీ ప్లస్ హోదాను నిలబెట్టుకోవడానికి మానవ హక్కులు, కార్మిక చట్టాల వంటి కఠిన నిబంధనలను పాటించాలి. కానీ భారత్తో ఈయూకు కుదిరిన ఎఫ్టీఏలో అటువంటి కఠిన నిబంధనలు తక్కువగా ఉన్నాయి. ఇది పాకిస్తాన్లో భయాన్ని రేపుతోంది. 2014లో యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్కు జీఎస్పీ ప్లస్ హోదాను మంజూరు చేసింది. రాయితీ సుంకాల కారణంగా ఐరోపాకు పాకిస్తాన్ వస్త్ర ఎగుమతులలో 108% పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం భారత్, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో వాటిపై ప్రభావం పడనుంది. పాక్ ఎగుమతులలో దాదాపు 80% యూరోపియన్ యూనియన్లోకి సుంకం లేకుండా వెళ్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఈయూకు పాక్ వస్త్ర ఎగుమతులు $6.2 బిలియన్ ఉన్నాయి. అయితే 12% సుంకాన్ని ఎదుర్కొంటున్న భారత్ ఎగుమతులు $5.6 బిలియన్ ఉన్నాయని పాక్ అధికారులు తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత ఎగుమతులు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.
ఈయూతో ఒప్పందం భారత్ ప్రారంభించిన కొత్త ఆర్థిక యుద్ధంగా పాక్ పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఒక్కసారి యూరప్ మార్కెట్ను కోల్పోతే మళ్లీ సంపాదించడం అసాధ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ధరలు తగ్గించి ఎగుమతిదారులకు రాయితీలివ్వకపోతే టెక్స్టైల్ రంగంలో భారీగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. తాము యూరోపియన్ యూనియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, తమ ఎగుమతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇటీవల భారత్ 27 దేశాల యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్ నుంచి వెళ్లే 93% ఎగుమతులకు యూరోప్ మార్కెట్లలో ఎటువంటి సుంకాలు ఉండవు. అదే సమయంలో యూరోపియన్ యూనియన్ నుంచి భారత్కు విలాసవంతమైన కార్లు, వైన్ల దిగుమతి చౌకగా మారుతుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దివంగత అజిత్ పవార్ సతీమణి రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్సీపీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఉదయం ముంబైలో శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని, అందులో ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎమ్మెల్యేలు సునేత్ర పవార్ను ఎన్నుకుంటారని వెల్లడించాయి. సాయంత్రానికి ఆమె ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వివరించాయి. ఎన్సీపీ పార్టీ, అజిత్ పవార్ కుటుంబం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ కష్ట సమయంలో అజిత్ పవార్ కుటుంబానికి, ఎన్సీపీకి అండగా ఉంటామని వెల్లడించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ తరపున బారామతి నుంచి పోటీ చేసిన సునేత్ర పవార్ ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్సీపీ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ ఎస్పీ పార్టీల విలీనంపై సందిగ్ధత నెలకొంది. సికింద్రాబాద్ కళాసిగూడ వద్ద ఓ పాత భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గదిలో విద్యుదాఘాతం జరగడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గదిలో ఉన్న వస్తువులు దగ్ధమయ్యాయి. ప్రమాద ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 5 ఏళ్ల బాలుడు 5 రకాల సంగీత పరికరాలు వాయించడం సహా మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యంతో అబ్బురపరుస్తున్నాడు. ఇప్పటి వరకు 5 బంగారు పతకాలతో సహా మొత్తం 7 పతకాలు అందుకున్నాడు. హోమీ ప్రసాద్ శర్మ 4 ఏళ్ల క్రితం వారణాసిలో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు త్రిశాంత్ తోటి పిల్లల్లా కాకుండా తబలా, పియానో, డ్రమ్స్, కాంగో, జంబో డ్రమ్ నేర్చుకున్నాడు. పియానోపై జాతీయ గీతం జనగణమన వాయిస్తాడు. త్వరలో బ్లాక్ బెల్ట్ కూడా అందుకోనున్నాడు. త్రిశాంత్ బ్లాక్ బెల్ట్ సాధిస్తే దేశంలోనే 3వ అతిపిన్న వయస్కుడిగా ఘనత సాధించనున్నాడు. చిన్న వయసు నుంచే సంగీతం అంటే ఇష్టం ఉండటంతో శిక్షణ ఇప్పించినట్లు త్రిశాంత్ తల్లిదండ్రులు తెలిపారు.